Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో బాలయ్య అనే ఒక వ్యక్తి జీవించేవాడు. అతను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని భార్య పేరు సావిత్రి. వీరికి 2 కుమార్తెలు. వీరిద్దరూ కవలలు. మొదటి కుమార్తె మీనా, ఇక రెండో కుమార్తె పేరు కావ్య. మీనా చాలా అణుకువ కలిగిన అమ్మాయి. కావ్య తెలివైన అమ్మాయి, ఇంకా గడుసుపిల్ల. ఒకరోజు మోహన్ రావు వీళ్ళిద్దర్నీ పిలిచి, అమ్మా, మీ ఇద్దరికీ 18 సంవత్సరాలు నిండాయి. ఇక నేను మీకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నాన్నా, మేం చదువుకుంటున్నాం కదా, ఇలా చదువుని మధ్యలో ఆపేసి పెళ్లి ఎలా చేసుకోమంటారు? పైగా మాకు పెద్ద వయసు కూడా రాలేదు. ఇప్పుడు మీరు మాకు పెళ్లి చేస్తే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నాన్నా అని కావ్య చెప్తుంది. అప్పుడు మోహన్ రావు, చూడు కావ్య, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని. మిమ్మల్ని చదివించేంత స్తోమత నాకు లేదు. కానీ నాన్నా, మేము ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటున్నాం. దానివల్ల మీకు ఎలాంటి ఖర్చు లేదు కదా నాన్నా? ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు కావ్య. కానీ మీరు పెద్ద చదువులు చదివితే మీకంటే బాగా చదివిన అబ్బాయిని వెతికి పెళ్లి చేయాలి. అలాంటి అబ్బాయితో పెళ్లి జరిపించాలంటే ఈ తండ్రికి సాధ్యం కాదు తల్లి అని మోహన్ రావు చెప్తాడు. అప్పుడు కావ్య తిరిగి మాట్లాడుతుండగా మీనా, కావ్య నువ్వాగు. సరే నాన్నా, మీకు నచ్చినట్టే చెయ్యండి. కావ్యతో నేను మాట్లాడతాను అని చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత కావ్య మీనాతో, ఏంటి మీనా ఇలా చేశావు? నువ్వెప్పుడూ నాకు సపోర్ట్ చేసేదానివి కదా, ఇప్పుడెందుకు నా నోరు మూయించేశావు? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. చూడు కావ్య, నిజంగానే నాన్నకు మనల్ని చదివించేంత స్తోమత లేదు. అందుకే అలా చెప్పాను. నువ్విలాగే వాదిస్తూ ఉంటే నాన్న కోప్పడతారు. నాన్నకు అసలే ఆరోగ్యం బాగోలేదు. అందుకని అలా చేశాను. అందుకని ఉన్నట్టుండి పెళ్లి చేసుకోమంటే ఎలా మీనా? నాకు తెలుసు కావ్య, నేను నామ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు పెదనాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు. నేనెలాగో పెళ్లికి ఒప్పుకుంటాను కాబట్టి. పెదనాన్న మాట్లాడితే నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ మీనా, నువ్వెలా పెళ్లి కొప్పుకుంటావు? నీది చాలా చిన్న వయసు కదే. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. చూడు కావ్య, మనిద్దరం నాన్న మాటకు ఎదురు చెప్తే నాన్న తట్టుకోలేరు. అయినా నేనెలాగో చదువులో అంతంత మాత్రమే. నేను చదువుకుని ఏం చెయ్యాలి చెప్పు? నువ్వు తెలివైన దానివి. నువ్వు చదువుకుంటే ఎంతోమందికి సహాయం చేయగలుగుతావు. కాబట్టి నువ్వు ఏమీ మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి అని మీనా చెప్తుంది. దాంతో కావ్య వాళ్ల పెదనాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. వాళ్ల పెదనాన్నకి పిల్లలు ఎవరూ లేరు. దాంతో వీళ్ళిద్దరినీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటుంటాడు. ఆయన పేరు రామారావు. కావ్య రామారావుకు జరిగిందంతా చెప్పిన వెంటనే ఆయన వచ్చి, ఏంట్రా పిల్లల్ని చదివించనని చెప్పావంట? అలాంటి వాడివి చిన్నప్పట్నుండే చదివించకుండా ఉండుండాల్సింది. ఉన్నట్టుండి ఇప్పుడు చదివించనంటే వాళ్ళెలా ఒప్పుకుంటారా అని రామారావు చెప్తాడు. అప్పుడు మోహన్ రావు మనసులో, వీళ్ళు అప్పుడే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పేశారు. అన్నయ్యకు చెప్తే నేను ఆయన మాటకి ఎదురు చెప్పలేనని బాగానే ఆలోచించారు. కానీ నేను ఇవాళ ఎలాగైనా అన్నయ్యను ఒప్పించాలి. అన్నయ్య, నేను వీళ్లకు పెళ్లి చెయ్యాలని సంబంధం కూడా మాట్లాడేశాను. ఇప్పుడు చెయ్యకపోతే నా పరువు పోతుంది. మీరింకేమీ మాట్లాడకండి. చూడు కావ్య, నీకు చదువుకోవాలనుంటే నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి లక్షణంగా చదువుకోవచ్చు. నీకు నేను అడ్డురాను. నా బిడ్డ మీనాకి ఒక మంచి అబ్బాయితో పెళ్లి జరిపిస్తాను. ఇక నువ్వే ఆలోచించుకో. చదువుకుంటావా లేదా పెళ్లి చేసుకుంటావా అని మోహన్ రావు చాలా కోపంగా మాట్లాడతాడు. అప్పుడు రామారావు, అమ్మా కావ్య, ఇక మీ నాన్న ఎవరి మాట వినేలా లేడు. పద, మన ఇంటికి వెళ్దాం. ఎప్పుడూ సెలవులకు వచ్చి వెళ్ళిపోయేదానివి. మీరు జీవితాంతం నాతో ఉంటే ఎంతో బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను. నువ్వు ఇక ఈ పెదనాన్నతో కలిసి సంతోషంగా ఉండొచ్చు. నిన్ను నేను బాగా చదివిస్తాను అని చెప్తాడు. అప్పుడు మోహన్ రావు, సరే వెళ్ళండి. కానీ ఒక్క మాట, ఇక నుండి మీనా మాత్రమే నా బిడ్డ. ఇక నా మాట వినని కావ్యకి ఇంకా నాకు ఎలాంటి సంబంధమూ లేదు. తర్వాత రామారావు కావ్యని తన ఇంటికి పిలుచుని వెళ్తాడు. రామారావు భార్య సుధ. సుధకి కూడా మీనా ఇంకా కావ్య అంటే చాలా ఇష్టం. తనకి పిల్లలు లేరు గనుక వీళ్ళు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు సొంత కూతుర్లలాగా చూసుకునేది. దాంతో
కావ్య ఇంట్లో ఉండటానికి సుధ సంతోషంగా అంగీకరిస్తుంది. కావ్య ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తుందని తన పెదనాన్నకి పూర్తి నమ్మకం. అందువల్ల కావ్య వాళ్ల పెదనాన్న కావ్యని ఒక మంచి కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడ మీనా పెళ్లికి అంగీకరించడంతో మోహన్ రావు ఒక అబ్బాయితో మీనా పెళ్లి జరిపిస్తాడు. తర్వాత మీనా అత్తగారింట్లో పనిచేసుకుంటూ ఇంటికే అంకితం అయిపోతుంది. మీనా భర్త పేరు రవి. పెళ్లైన కొత్తలో మీనా, ఏవండి, మీరు ఆఫీస్కి ఎన్ని గంటలకి వెళ్తారు? మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తారు? ఏంటి నోరు తెరిచి మాట్లాడుతున్నావు? అయినా నేనెప్పుడు వెళ్తే నీకేంటి, ఎప్పుడు వస్తే ఏంటి? నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆడదానివి ఆడదానిలా ఉండు, అర్థమైందా? ఏవండి, నేనేమన్నానండి? అలా మాట్లాడుతున్నారు. నేను మీ భార్యనే కదా, మీ గురించి తెలుసుకోవడంలో తప్పేముందండి? అని మళ్లీ మీనా మాట్లాడ్డంతో రవి కోపంగా ఒక చెంప దెబ్బ కొట్టి ఇంకెప్పుడూ తన దగ్గర నోరెత్తకూడదని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. రవి అలా కోపంగా మాట్లాడ్డం మీనా మొదటిసారి చూస్తుంది. మీనా చిన్నపిల్ల కాబట్టి కొద్దిసేపు తనకి ఏమీ అర్థం కాదు. దాంతో మీనా వాళ్ళ అత్తమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తమ్మా, నేనెలాంటి తప్పు చేయలేదు. అయినా కూడా ఆయన నన్ను కొట్టారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఏంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎవరైనా అత్తగారితో చెప్తారా? ఇంకా నయం మీ మామగారితో చెప్పలేదు. చెప్పుంటే ఆయన కూడా నేను కొట్టేవాడు. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పొద్దు. అయినా మీ మామయ్య కూడా నన్ను కొడతాడు. నేను ఇలాంటివన్నీ ఎవరితో అయినా చెప్తున్నానా? నోరు మూసుకుని వెళ్ళి పనికానివ్వు అని వాళ్ళ అత్తమ్మ కూడా మీనాతో మర్యాద లేకుండా మాట్లాడుతుంది. ఒకరోజు రవి ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చి కూర్చొనుంటాడు. రవి వచ్చిన వెంటనే మీనా ఇంకా రాలేదని కోపంగా అరుస్తాడు. అప్పుడు కూడా మీనా రాకపోవటంతో రవి ఇల్లంతా వెతుకుతుంటే అప్పుడు మీనా బయట నుండి వస్తుంది. ఏంటే ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఏవండి, పక్కింటికి వెళ్ళొస్తున్నాను. పక్కింటి పెద్దమ్మ మన పెళ్ళైనప్పటి నుండి ఇంటికి పిలుస్తూనే ఉన్నారని అత్తమ్మే అక్కడికి వెళ్ళి రమ్మని చెప్పారు. చూడు, నువ్వు ఎక్కడికెళ్ళినా నేను ఆఫీస్ నుండి రాకముందే ఇంట్లో ఉండాలి అని చెప్పి రవి మళ్లీ మీనా మీద చేచేసుకుంటాడు. దాంతో మీనా తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ, దేవుడా, నేను ఎలాంటి తప్పు చేయకుండానే రోజూ నన్ను కొడుతున్నాడు. మా అత్తమ్మేమో ఊపిరాడకుండా పనులు చేయిస్తోంది. ఎందుకు నాకు ఇలాంటి కుటుంబాన్నిచ్చావు? అని మీనా బోరున ఏడుస్తుంది. కొద్ది రోజుల తర్వాత అమ్మాయి, మీ అమ్మ వాళ్ళు ఉత్తరం పంపారు. పెళ్ళైన తర్వాత ఏదో చిన్న ఆచారం మిగిలిపోయిందంట. అందుకని నిన్నింకా మీ ఆయన్ని ఇంటికి రమ్మని రాశారు. అమ్మా, పెళ్ళయి 3 నెలలవుతోంది. ఇంకా ఎన్ని ఆచారాలుంటాయమ్మా? నేను వెళ్ళను. దీన్ని కూడా పుట్టింటికి పంపించను. అదేంట్రా అలా అంటావు? పుట్టింట్లో ఎన్ని సాంప్రదాయాలుంటే మనకన్ని లాభాలు. ఈ ఒక్కసారికి వెళ్ళిరా బాబు, తర్వాత ఇంకెప్పుడు వెళ్ళొద్దు గాని. చూడమ్మా, నేను పెళ్ళామింటికి అస్సలు వెళ్ళను. ఒక ఆడదాని ఇంటికి నేను వెళ్ళడం ఏంటి? నా పరువేం కావాలి? ఈ ఒక్కసారికి దాన్ని వెళ్ళమని చెప్పు. చూడు, పుట్టింటికి వెళ్ళామా, పని చూసుకున్నామా, వచ్చేశామా అన్నట్టు ఉండాలి. ఇక్కడ విషయాలేవైనా అక్కడికి మోసావో నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. తర్వాత మీనా పుట్టింటికి వెళ్తుంది. మీనా పుట్టింటికి వెళ్ళినా కూడా సంతోషంగా ఉండదు. ఎందుకంటే మీనా మనసులో తిరిగి అత్తగారింటికి వెళ్లాలన్న బాధ, భయం రెండూ ఉంటాయి. అలా ఏదో సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంటుంది. ఒకరోజు ఇంక ఓపిక పట్టలేక మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా ఆయన ఎలాంటి కారణం లేకుండా నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు కూడా. అంతేకాదు, మా అత్తమ్మ నాతో గొడ్డు చాకరీ చేయిస్తోంది. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా. చూడు మీనా, సంసారం అన్నాక ఇవన్నీ మామూలే. కొద్ది రోజులయ్యాక అలవాటైపోతుంది. అసలే మీనాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళకపోతే మేమేమవుతాం చెప్పు? అలాంటివి ఏవీ మనసులో పెట్టుకోకుండా మీ ఆయన ఇంకా మీ అత్తమ్మ చెప్పినట్టు నడుచుకో అని మీనా తల్లి కూడా మీనాని అర్థం చేసుకోలేకపోతుంది. అప్పుడు మీనా ఏడుస్తూ, కన్న తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇంక నేను ఎవరికి చెప్పి ఏం ప్రయోజనం? తర్వాత మీనా ఎంతో బాధ ఇంకా భయంతో అత్తగారింటికి వెళ్తుంది. వెళ్ళగానే రవి, చూడు, నీ సెల్ ఫోన్ ఇక నుండి నా దగ్గరే ఉంటుంది. నువ్వు మీ అమ్మా నాన్నలకు వారానికి ఒక్కసారి మాత్రమే ఫోన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు రోజూ ఎందుకు ఫోన్ చేయట్లేదు అని అడిగితే పనిలో ఉండి చేయలేకపోతున్నాను అని చెప్పాలి. ఇక నుండి ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు పుట్టింటికి వెళ్ళకూడదు అని చెప్తాడు. ఇలా కారణం లేకుండా
మీనాని కొట్టడం తిట్టడం రోజురోజుకి పెరుగుతూనే పోతుంది. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు మీనా తన గదిలో కూర్చుని ఏడుస్తూ, నాకిక ఈ ఇంట్లో ఉండాలని అస్సల్లేదు. అలా అని పుట్టింటికి వెళ్ళిపోదామంటే అక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్పి తిరిగి నన్ను ఇక్కడికే పంపించేస్తారు. పోనీ ఒక్కదాన్నే బయటికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి బ్రతుకుదామంటే నాకంత ధైర్యం ఇంకా చదువు లేదు. కావ్య చెప్పినట్టు నేనంత తొందరగా పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బావుండేది. అప్పుడందరూ సంతోషంగా ఉండాలని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఎవ్వరూ నా సంతోషం గురించి ఆలోచించడం లేదు. నాకిప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నేనిప్పుడు కావ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పటికీ కావ్య చదువు కూడా పూర్తయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కావ్య దగ్గరికి వెళ్తే కావ్య నన్ను తిరిగి ఇక్కడికి పంపించకుండా తన దగ్గరే పెట్టుకుని చూసుకుంటుంది అని మీనా బాగా ఆలోచించి అత్తగారింటిని వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలి కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. కావ్య బాగా చదువుకుని తన తెలివితేటలతో ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని చాలా సంతోషంగా జీవిస్తుంటుంది. కావ్య మీనాని చూడగానే సంతోషంతో, మీనా, ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు? నేను పెదనాన్నకు ఫోన్ చేసి నీ అడ్రస్ కనుక్కున్నాను కావ్య. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూడగలనో లేదో అని చాలా భయపడ్డాను అని చెప్తూ మీనా బోరున ఏడుస్తుంది. దాంతో కావ్య కంగారుగా, ఏమైంది మీనా? ఎందుకేడుస్తున్నావే? కావ్య, నువ్వు చెప్పినట్టు నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కావ్య. మన ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని అలా చేశాను. కానీ ఇప్పుడు నా సంతోషం గురించి ఎవరూ ఆలోచించట్లేదు. మీనా, అసలేమైందో నాకు వివరంగా చెప్పు. మా ఆయన మంచివాడు కాదు. ఏ కారణం లేకుండా రోజూ నన్ను తిడతాడు, ఇంకా కొడతాడు కూడా. ఈ విషయం అమ్మతో చెప్తే అవన్నీ మామూలే, సర్దుకుపోవాలి అని చెప్పింది. నేను బయట వారితో ఎవ్వరితో మాట్లాడకూడదు. నా సెల్ తీసేసుకున్నాడు. మా అత్తమ్మ నాతో గుడ్డు చాకరీ చేయిస్తుంది. ఇన్ని రోజులు పడిన కష్టాలు చాలని ఇక నీ దగ్గరే ఉండాలని నిర్ణయించుకుని ఇల్లు వదిలి వచ్చేశాను. నువ్విల్లు వదిలి వచ్చి మంచి పనే చేశావు. కానీ నిన్ను ఇంత ఇబ్బంది పెట్టిన వాడిని ఊరికే వదిలేయకూడదు. వాడికి ఎలాగైనా శిక్ష పడేలా చెయ్యాలి. వదిలే కావ్య, వాడి పాపాన వాడే పోతాడు. నేను నీ దగ్గరికి వచ్చేశాను. ఇకనైనా నేను సంతోషంగా బ్రతకొచ్చు. నేను వాడిని అస్సలు వదల్లు మీనా. వాడికి శిక్ష పడేలా చేస్తే వాడిలా ప్రవర్తించే వాళ్ళకి కొంచెమైనా బుద్ధి వస్తుంది. నువ్విక్కడే ఉండు. నీకు బదులుగా నేనక్కడికి వెళ్తాను. వద్దు కావ్య, నువ్వక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వాడు పశువులా ప్రవర్తిస్తాడు. వాడి గురించి నీకు తెలీదు. వాడి గురించి నాకు తెలియకపోయినా నా గురించి నీకు తెలుసు కదా మీనా. అంత సులభంగా నేను దేన్ని వదిలిపెట్టను. నువ్వు నా గురించి బాధపడద్దు. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చేయి. అంతవరకు నీకునే నేను రోజూ ఫోన్ చేస్తాను. నీకిక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కావ్య అచ్చం మీనాలాగా రెడీ అయ్యి మీనాని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత కావ్య రవి వాళ్ళింటికి వెళ్తుంది. అప్పుడు రవి కోపంతో, ఒక రోజంతా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? నేనెక్కడికైనా వెళ్తాను, నీకెందుకు చెప్పాలి? నువ్వెప్పుడైనా ఎక్కడికి వెళ్తున్నావో నాతో చెప్పావా? ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? రోజూ తింటున్న దెబ్బలు సరిపోలేదా? ఎప్పుడూ పిల్లిలాగా నోట్లో నుండి మాటలే రానట్టుగా మాట్లాడేదానివి ఇప్పుడు గంభీరంగా మాట్లాడుతున్నావు. ఎవర్ని చూసుకునే ఇంత ధైర్యం నీకు? నేను వచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నీ గురించి చెప్పి వస్తున్నాను. వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్దామని వస్తుంటటే నేనే వద్దని చెప్పాను. నువ్వు మారడానికి ఒక ఛాన్స్ ఇద్దామని వాళ్ళతో నేను చెప్పాను. అంతేకాదు, ఈ ఊర్లో ఉన్న పెద్దలతో కూడా నీ భాగోతమంతా చెప్పాను. ఇప్పుడు ఊర్లో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. నా మీద ఒక్క దెబ్బ పడినా నీ అంతు తేలుస్తాను. అంతేకాదు, నువ్వు నన్ను ఈ ఇంట్లోనే బంధిస్తావా అని కూడా వాళ్ళతో చెప్పాను. రోజులో ఒక్కసారైనా నేను బయట కనపడకపోతే వెంటనే వెళ్ళి పోలీసులతో చెప్పమని చెప్పాను. ఇప్పుడేం చేస్తావ్? అని కావ్య చెప్తుంది. అప్పుడు రవి తిరిగి మాట్లాడబోతుంటే అంతలోనే రవి వాళ్ళమ్మ, పోలీసు రోర్కి ఎందుకమ్మా? ఇక నుండి నా కొడుకు నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళమ్మా అని చెప్తుంది. మరుసటి రోజు కావ్య వంట చేస్తున్న సమయంలో ఏదో బాటిల్ పక్కన పెట్టుకుని వంట చేస్తుంటుంది. అది వాళ్ళ అత్తమ్మ చూసి మనసులో, ఇదేదో బాటిల్ తన గదిలోంచి రహస్యంగా వంటింట్లోకి తీసుకుని వెళ్ళిందేంటి? తినే అన్నంలో విషమేమైనా కలపాలని చూసిందా? లేకుంటే నిద్ర మాత్రలు వేసి చంపేయాలని చూస్తోందా? ఏమీ అర్థం కావడం లేదే అని ఆలోచిస్తుండగా
అంతలోనే రవి భోజనానికి వస్తాడు. అప్పుడు వచ్చేసారా? ఇవ్వాల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని మీకు రుచికరమైన వంటలు చేసి పెట్టాను. మీరు ఎంత తొందరగా తింటే అంత తొందరగా పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? అదేనండి, పైకి వెళ్ళిపోవడం అంటే మీరు భోజనం చేశాక పైకి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటారు కదా, అందుకని అలా చెప్పాను. అలా ప్రియ చెప్పేసరికి వాళ్ళ అత్తమ్మకి మరింత భయం పెరుగుతుంది. అప్పుడు వాళ్ళ అత్తమ్మ మనసులో, అమ్మో, దీని మాటలు వింటుంటే ఇది నిజంగానేదో చెయ్యాలని చూస్తున్నట్టుంది. ఇప్పుడెలాగైనా ఈ భోజనం తినకుండా ఇక్కడి నుండి తప్పించుకోవాలి. బాబు రవి, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక్కసారి రానన్నా. ఏంటమ్మా, అన్నం తినేటప్పుడు ఏం మాట్లాడాలి? తిన్న తర్వాత చెప్పుండొచ్చు కదా. అన్నం తిన్న తర్వాత చెప్పడానికి నేనుండను, వినడానికి నువ్వు కూడా ఉండవురా. నీ పెళ్ళ వంట చేసేటప్పుడు అందులో విషం కలిపింది నేను కల్లారా చూశాను. ఏంటి ఇది? నన్ను చంపాలని చూస్తోందా? ఇదే సరైన సమయం. నువ్వు భోజనం చెయ్యకుండా దాన్ని మాటల్లో పెట్టు. నేను ఇప్పుడే ఊరి పెద్దలని పిలుచుకుని వస్తాను. ఇది మన మీద వేసిన నిందలన్నీ తిరిగి దానిమీదే వచ్చి పడేలా చేస్తాను. అలా కొద్దిసేపటి తర్వాత రవి ఊర్లో ఉన్న పెద్దవారిని పిలుచుకుని వచ్చి, నా భార్య నా గురించి మీతో చెప్పినవి అన్నీ అబద్ధాలు. నా భార్య నన్ను చంపడానికి ఈ భోజనంలో విషం కలిపింది. కావాలంటే ఈ భోజనాన్ని తినమని చెప్పండి అని రవి చెప్తాడు. అప్పుడు కావ్య ఆ భోజనాన్ని ఎలాంటి భయం లేకుండా తినేస్తుంది. అలా తిన్న చాలాసేపటికి కూడా తనకి ఏమీ కాదు. ఇదంతా ఊరివాళ్లు చూసి, చూడు రవి, నీ భార్య నీ గురించి అంతా నిజమే చెప్పిందని నువ్వే రుజువు చేశావు. ఇక నుండి నీ భార్యని నువ్వు సరిగా చూసుకోకపోతే మేమందరం నిన్ను పోలీసులకు అప్పగిస్తాం. తర్వాత రవి తన భార్యని ఏమీ అనకుండా తన పని తాను చూసుకునేవాడు. కనీసం ఇంట్లో చేసిన భోజనం కూడా వాళ్లు తినేవాళ్లు కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకి మీనా అంటే భయం ఏర్పడింది. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు రవి కావ్య దగ్గరకు వచ్చి, మీనా, ఇన్ని రోజులు నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానో నాకు బాగా అర్థమైంది. ఇక నుండి నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను. ఇక నుండి మనం కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దాం. నేను దీని గురించి కొంచెం ఆలోచించాలి. నా నిర్ణయం మీకు రేపు చెప్తాను. మరుసటి రోజుకి సరిగ్గా 1 నెల రోజులు గడుస్తాయి. అప్పుడు మీనా కావ్య దగ్గరకు వస్తుంది. అప్పుడు రవి ఇంకా వాళ్లమ్మ వీళ్ళిద్దరూ ఒకేలా ఉండటం చూసి ఆశ్చర్యానికి గురవుతారు. మీనా, ఈ అమ్మాయి ఎవరు? అచ్చం నీలాగే ఉంది. ఈ అమ్మాయి నీ భార్య మీనా. నేను మీనా చెల్లిని. నా పేరు కావ్య. మేమిద్దరం కవలలం. నువ్వు మీనాని టార్చర్ పెడుతున్నావని ఇక నీతో కలిసి బ్రతకలేక నా దగ్గరికి వచ్చేసింది. నేను నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి వచ్చాను. మీనా, దయచేసి నన్ను క్షమించు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. ఇక నుండి నిన్ను ప్రేమగా చూసుకుంటాను. ఇంట్లో పనులు కూడా అమ్మే చేస్తుంది. నువ్వు నాతో సంతోషంగా జీవిస్తే చాలు అని రవి చెప్తాడు. అప్పుడు మీనా ఆలోచనలో పడిపోతుంది. అలా కొద్దిసేపు ఆలోచించి, చూడు, నేను ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలు చాలు. నువ్వు మారేవంటే నేను అస్సలు నమ్మను. నేను నీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని మీనా చెప్తుంది. అప్పుడు రవి మనసులో, ఇదేంటి విడాకులు కావాలని అడుగుతోంది? నన్ను ఇది పెట్టిన బాధలకి తనివితీరా ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాను. ఇప్పుడు ఎలాగైనా ఇది ఇంట్లోనే ఉండేలా చేయాలి. కావ్య, మీరైనా చెప్పండి. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. మీరు ఇక్కడే ఉండి నన్ను చూశారు కదా. మీనాకి మీరు చెప్పండి. మీనా లేకుండా నేను బ్రతకలేను. మీనా, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. ఇక మీ ఆయన ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నమ్మొద్దు. ఇప్పుడు మీ ఆయన కేవలం భయంతో నీతో బాగా మాట్లాడుతున్నాడు కానీ ప్రేమతో మాత్రం కాదు. భయం కొద్ది రోజులుంటుంది. ఆ కొద్ది రోజులు నిన్ను బాగా చూసుకుంటాడంతే. తర్వాత మళ్ళీ నీ జీవితం మునుపట్లాగా మారిపోతుంది. నీకు నేనున్నాను. నిన్ను చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేస్తాను. పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని మీనాని కావ్య అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఈ కథలో మీనా తన ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించి చిన్న వయసులో పెళ్లి చేసుకుంది. తన సంసార జీవితంలో తన ఎప్పుడూ సంతోషంగా లేనని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పినా వాళ్లు సర్దుకుపోవాలని చెప్పారు. ఇక్కడ మీనాకి కనీసం ప్రియతోడైనా దొరికింది. ప్రియకి మీనా అంటే చాలా ప్రేమ కాబట్టి తనని కాపాడగలిగింది. ఒకవేళ మీనాకి ప్రియ సహాయం కూడా దొరకకపోయుంటే మీనా పరిస్థితి
మన ఊహకి కూడా అందనంత దీనంగా మారుండేది. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లలు ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు పరువు, ప్రతిష్ట అన్నవి పక్కన పెట్టి వాళ్లకు తోడుగా నిలబడాలి. లేకపోతే జీవితాంతం పిల్లలు అలాంటి జీవితం గడపలేక జరగరానిది జరిగే అవకాశముంది. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనం మన పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.